ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్న వివాహాన్ని గూర్చి కూడి వచ్చిన మీ పిల్లలకు మీ సంకల్పాన్ని తెలియజేయడానికి మీరు ఇచ్చినటువంటి గొప్పదైన శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మీ ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించండి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమై ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చినటువంటి వధూవరుల బంధువులారా, మీ అందరికీ సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇప్పటికే చాలా వివాహాలకు హాజరై ఉండొచ్చు, లేక మీరు ఇలాంటి వివాహాలు ఎన్నడూ చూసి ఉండకపోయి ఉండొచ్చు. ఈ వివాహంలో ఉన్న అత్యంత ప్రధానమైన అంశం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని అనగా దేవుని యొక్క మాటల్ని, వివాహ వ్యవస్థ గురించినటువంటి ఆయన భావాల్ని కాసేపు మనమందరం పంచుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన అద్భుతమైన అవకాశం. వధూవరుల తల్లిదండ్రులు ఇరువురు కూడా కోరుకున్నది అదే. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సంకల్పం ఈ వివాహంలో తెలియజేయబడాలి. స్వచ్ఛమైన మనసున్న ప్రతి క్రైస్తవుడు అదే కోరుకుంటాడు. మా పెళ్ళికి గొప్పగా భోజనాలు పెట్టాలనో, గొప్పగా అలంకరణలు చేయాలనో, వచ్చిన వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలనో, ఏం పెట్టాడురా భోజనం అని బయటికి వెళ్ళి చెప్పుకునే విధంగా ఉండాలనో, ఏం చేశారురా మర్యాదలు అని బయటికి వెళ్ళి చెప్పుకునే విధంగా ఉండాలనో ఏ క్రైస్తవుడు కోరుకోడు. అలా కోరుకునేవాడు అసలు క్రైస్తవుడే కాడు. వివాహానికి వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి భోజనానికి ముందు దేవుని యొక్క మాటలనే విందు అందించడమే వివాహంలో ఉన్నటువంటి, క్రైస్తవ వివాహంలో ఉన్నటువంటి ప్రధానమైన ధర్మం. అది మీరు మర్చిపోకూడదు. కనుక కొత్త వారు ఎవరైనా వచ్చినా అర్థం చేసుకుంటారన్న ఆశతో, ఆలోచనతో మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను. ప్రియులారా, వివాహం గురించి ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా గ్రంథాలు ఉన్నాయి. ప్రతి దేశంలో కొన్ని ధర్మశాస్త్రాలు కూడా ఉన్నాయి.
అలాగే మన భారతదేశంలో కూడా కొన్ని ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఆయా మతాల వారికి ఆయా ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రాలలో వివాహాల గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. గ్రీకు పురాణాల్లో, రోమన్ల పురాణాల్లో కూడా వివాహానికి సంబంధించి చాలా విషయాలు వాళ్ళు రాసుకొచ్చారు. వాళ్ళు వాటిని ఏ విధంగా ప్రజెంట్ చేశారు అని అంటే, మొన్ననే మన ఇండియాలో ఒక యూనివర్సిటీలో కొంతమంది స్త్రీలు ఒక ధర్మశాస్త్రాన్ని తగలబెట్టేశారు రీసెంట్గా. కారణం, ఆ ధర్మశాస్త్రాన్ని తగలబెట్టడానికి గల కారణం, అందులో స్త్రీలను చాలా నీచమైన వ్యక్తిత్వం కలిగిన వారిగా, స్త్రీలను చాలా కించపరిచి అసభ్యకరమైన పదజాలాలతో ఆ ధర్మశాస్త్రంలో స్త్రీలను గురించి వ్రాశారు పూర్వీకులు. అది గమనించినటువంటి నేటి నాగరికవాదులు ఆ పుస్తకాలని కాల్చేశారు. ఇలాంటి వాదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఇలాంటి ధర్మాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని. అలాగే పాశ్చాత్య దేశాల్లో పాశ్చాత్య సంస్కృతిని కూడా మనం ఆలోచన చేస్తే, వివాహానికి సంబంధించి అటు రోమన్లలో కానివ్వండి, ఇటు జ్ఞానులుగా పిలువబడిన గ్రీకుల్లో కానివ్వండి, ఐరోపాలో ఉన్న ప్రజల్లో కానివ్వండి, లేకపోతే ఒకప్పటి ప్రాచీన నాగరికతగా చెప్పుకుంటున్నటువంటి ఈజిప్ట్ సివిలైజేషన్ అక్కడ కానివ్వండి, చాలా పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళు కూడా వివాహానికి సంబంధించిన సరైన వివరణ ఇవ్వలేదు. పూర్వకాలానికి వెళ్ళి ఆలోచిస్తే, స్త్రీ పురుషుల కలయిక, వాళ్ళ కలయిక ద్వారా సృష్టి జరగటం, స్త్రీ పురుషులు ఇద్దరు కలుస్తున్నారు, వాళ్ళ కలయికలో సృష్టి కొనసాగుతుంది, అంటే మానవుని ఉత్పత్తి కొనసాగుతుంది, ఇది ఒక్కటే వివాహంలో పరమార్థం అని భావించినట్టుగా చాలా ఆధారాలు కనబడతాయి. అందుకే చాలా టెంపుల్స్ పురాతన కాలంలో కట్టబడిన కొన్ని టెంపుల్స్ మనం చూడగలిగితే, ఆ టెంపుల్స్ మీద స్త్రీ పురుషులిద్దరి లైంగిక జీవనానికి సంబంధించినటువంటి చిత్రాలు డైరెక్ట్గా చూపించడం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, స్త్రీ పురుషులిద్దరూ అంటే, స్త్రీ పురుషుల కలయిక అంటే, వివాహం అంటే కేవలం శారీరకమైన సంతోషాన్ని తీర్చుకోవడానికో, శారీరకమైన అవసరాలు తీర్చుకోవడానికో, లేకపోతే శరీర సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులు తీర్చుకోవడానికో జత చేసుకుంటున్నారు, స్త్రీ పురుషులు ఇరువురిని జతపరుస్తున్నారు అని అనుకోవడం చాలా తప్పు. భూమి మీద ఇప్పుడు ప్రజలు విస్తరించిపోయిన తర్వాత మతాలు పెరిగిపోయాయి, కులాలు పెరిగిపోయాయి, వర్గాలు పెరిగిపోయాయి, ధర్మాలు పెరిగిపోయాయి. కానీ పూర్వానికి వెళ్ళి, మూలానికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ధర్మాలు లేవు, మతాలు అస్సలు లేవు, కులాలు అంతకంటే లేవు, జాతులు లేవు, వర్గాలు లేవు, ఏం లేవు. అందరూ ఒకే జంట నుండి ఈ భూమి మీద వ్యాప్తి చెందారు అనేది నగ్న సత్యం. ఒకే జంట. అది మనం కూడా చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. యాడమ్ అండ్ ఈవ్, ఆదాము హవ్వ. ఇస్లాంలో కూడా యాడమ్ అండ్ ఈవ్. ప్రపంచం అంతా విస్తరించి ఉన్నటువంటి బైబిల్లో కూడా ఆ చరిత్ర వ్రాయబడింది. అదే మూలము అని బైబిల్ తెలియజేసింది. యాడమ్ అండ్ ఈవ్ వారిరువురి కలయిక ద్వారానే, వారిరువురి సంసార ధర్మాలు నిర్వర్తించడం జరగడం ద్వారానే ఈరోజు భూమి మీద అనేక మంది విస్తరించినట్టుగా, ఈరోజు భూమి మీద అనేక మంది ప్రజలు వ్యాపించినట్టుగా మనకు ఆధారాలు కనబడుతున్నాయి. నేడు సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత కూడా, లేటెస్ట్ సైన్స్ గణాంకాల ప్రకారం కూడా, డిఎన్ఏ మీద విస్తృతమైన పరిశోధనలు జరిపినటువంటి శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే, ఒకే జంటలో నుండి సర్వ మానవాళి వ్యాప్తి చెందింది. ఈ డిఎన్ఏ అనేది ఒకనిలో నుండి వచ్చిందే తప్ప ఎక్కడెక్కడో కోతుల్లో నుంచో, లేకపోతే కప్పల్లో నుంచో, లేకపోతే చేపలో నుంచో మానవుని యొక్క ఉత్పత్తి జరగలేదు. ఖచ్చితంగా ఇద్దరు మనుషుల కలయిక నుండే, అంటే ఒకే ఒక వ్యక్తి నుండే ఈ డిఎన్ఏ అనేది సంక్రమించింది మనుషులందరికీ అనేది లేటెస్ట్ సైన్స్ చెబుతున్నటువంటి సత్యం. ప్రియులరా, మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే వివాహానికి మూలం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఏదైనా ఒక వస్తువు నిర్మించబడాలి అంటే దాని వెనక ఒక మనిషి ప్రణాళిక ఉంటుంది. ఈవెన్ మీరు వింటున్నటువంటి ఈ సౌండ్ సిస్టమ్, ఈ మైక్, ప్రసంగాలు చేయటానికి ప్రజలు అలవాటు పడ్డారు పూర్వకాలం నుంచి కూడా. సభలలో మాట్లాడడం, అందరికీ వాయిస్ వినబడాలి కాబట్టి
మనిషి బాగా ఆలోచన చేశాడు, మైక్ కనిపెట్టాడు. అంటే ఈ మైక్ వెనక ఒక మనిషి ఉన్నాడు అన్నది మీరు ఒప్పుకోవాల్సిన సత్యం. అంటే దీనికంటూ ఒక ఉపయోగం ఉంది కాబట్టి మనిషి ఈ మైక్ని క్రియేట్ చేశాడు, రైట్? తయారు చేశాడు, సృష్టించాడు. ఈవెన్ మీరు చూస్తున్న సౌండ్ సిస్టమ్ కూడా అంతే. ఆ మాటలు మీ చెవుల వరకు రావాలి అంటే అందరికీ, దూరంగా ఉన్న వారికి కూడా స్పష్టంగా ఈ మాటలు వినబడాలి. అందుకే ప్రతి చోట, ఈవెన్ అసెంబ్లీలో కూడా కొట్టుకు చావడానికి మైకులు పెట్టుకుంటారు, విరగొట్టుకుంటారు. వీటన్నిటికీ మూలం ఏంటి అని అంటే కేవలం వాళ్ళ మాటలు అందరికీ చేరువు కావాలి, వాళ్ళ మాటలు అందరికీ వినబడాలి, ఆ మాటలు అందరికీ అర్థం కావాలి. కనుక ఒక మనిషి ప్రణాళిక వలన మైక్ పుట్టింది అనేది ఎంత సత్యమో, ఏదైనా ఒకటి సృష్టింపబడాలి అంటే దాని వెనక ఎవరో ఒకరి ప్రమేయం, ఎవరో ఒకరి సంకల్పం, ఎవరో ఒకరి ప్రణాళిక ఉండాలన్నది ఎంత సత్యమో, స్త్రీగా పురుషుడిగా ఒక ఆకారం ఈరోజు భూమి మీద కదులుతుంది, ఆ ఆకారంలో నుండి మరో ఆకారం బయటకు వస్తుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన కాదు. ప్రపంచం అనుకుంటున్నట్టు పరిణామవాదం అస్సలు కాదు. ఒక కోతి మనిషిగా పరిణామం చెంది, కోతిలో నుండి మగాడు, కోతిలో నుండి ఆడకోతి ఆడ మనిషిగా, మగకోతి మగ మనిషిగా కాలక్రమంలో పరిణతి చెంది, పరిణామం చెంది ఈ రోజు ఇలా మారిపోయి చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు ఆడకోతులు, మగవాళ్ళు ప్యాంటు షర్ట్లు వేసుకున్న మగకోతులు అని మన పాఠ్య పుస్తకాల్లో మన చేత చదివించినది కూడా పచ్చి అబద్ధం. ఇది కూడా శాస్త్రం నిరూపించింది. అర్థమవుతుందా? కోతి మగకోతి మగాడిగా మారిపోయిందని, ఆడకోతి ఆడ మనిషిగా మారిపోయిందని పాఠ్య పుస్తకాల్లో చిన్నప్పుడు మన చేత చదివించారు. అంటే మనిషి కోతి నుంచి వచ్చాడు అని. ఈ పరిణామవాదం కూడా శుద్ధ తప్పు. ఒకవేళ పరిణామవాదం రైట్ అయితే ఇప్పటికీ కోతులు ఉన్నాయి, ఇప్పటికీ ఆడకోతులు ఉన్నాయి, మగకోతులు ఉన్నాయి. ఎవడు మగాడిగా మారట్లేదు, ఏ కోతి మారట్లేదు, ఏ ఆడకోతి ఆడ మనిషిగా మారట్లేదు. పెళ్ళిళ్ళు కూడా మనుషులకే జరుగుతున్నాయి తప్ప కోతులతో సంబంధాలు చూసే మ్యారేజ్ బ్యూరోలు ఇంకా రెడీ అవ్వలేదు. ఒకవేళ అదే రైట్ అయితే నీకు ఒక కోతిని కట్టబెట్టేయచ్చు, నీకు ఒక మగ కోతిని కట్టబెట్టేయచ్చు, మీరు హాయిగా కోతులతో సంసారాలు చేసుకోవచ్చు. కానీ అలాంటివి ఏం లేవు. అంటే ఎవడో ఒక డార్విన్ అనే ఒక శాస్త్రవేత్త మనసులో పుట్టినటువంటి ఒక తప్పుడు అభిప్రాయాన్ని ప్రజలందరూ గౌరవించేసి దానికి జేజేలు పలికేసి, ఎస్ యు ఆర్ రైట్, ఆఫ్రికాలో మనుషులు కోతుల్లా ఉంటారు కాబట్టి మనిషి కోతి నుంచి పుట్టాడు అంటే, కోతి కాలక్రమంలో మార్పు చెంది తోకల లోపల కుచించుకుపోయి తోకలేని కోతి అయ్యింది. ఆ తోకలేని కోతి ఈ మనిషి. కాలక్రమంలో ముక్కు కళ్ళు అన్నీ సెట్ అయిపోయాయి అని చెప్తున్నారు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, ఆడకోతికి ఏమైనా పొడవాటి జుట్టు ఉంటుందా మీకులాగా? ఉంటుందా? ఆడకోతికి పొడవాటి జుట్టు ఉండి క్లిప్పులు పెట్టుకుని జల్లేసుకుని తిరుగుతుందా? ఏమైనా ఉంటుందా? ఏ ఉండదు. మరి కోతి పరిణామం చెందితే ఇప్పుడు కూడా కోతికి కూడా ఆ మాత్రం జుట్టు ఉండాలి కదా. తలెంటుకులు కొంటామని ఒక ఆడకోతులు వెనకాల తిరగాలి కదా. అలాంటివి ఏం లేవు. కాబట్టి ఇదంతా మనుష్యులు కల్పించినది తప్ప దేవుడు సృష్టించినది కాదు. దేవుడు సృష్టించినది ఏంటో తెలుసా? ఒక పురుషునిగా మొట్టమొదటే కోతిలోంచి మళ్ళీ లాక్కునిర్చి కోతిని అలా తీసుకుని వచ్చి కోతిని అలా మార్చుకుంటూ వచ్చి ఏదో చపాతీ పిండి పీసికి చపాతీ చేసి పూరీ చేసినట్టు కాదు. అలా కాదు. లేకపోతే పాలు తోడుబెట్టి అందులో నుంచి మజ్జిగ లేకపోతే వెన్న లేకపోతే నెయ్యి అలా తీసుకుంటూ వచ్చినట్టు కాదు. స్ట్రైట్గా దేవుడు చేసింది పురుషుణ్ణే, అందులో ఏమాత్రం సందేహం లేదు. స్ట్రైట్గా దేవుడు చేసింది స్త్రీనే, అందులో ఏమాత్రం సందేహం లేదు. మీకు ఒక విషయం చెప్పమంటారా? భూమి మీద స్త్రీ పురుషుల ఆకారాలు నిర్మించబడక మునుపే కోతులు ఉన్నాయి. మనిషి పుట్టాక కోతి రాలేదు. మనిషి లేకముందే ఎవరున్నారు? కోతులు ఉన్నాయి. అవి నిర్మించబడిన తర్వాతే మానవుని నిర్మాణం జరిగింది, మానవుడు ఏలికగా మారాడు. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. ఇప్పుడు పురుషుణ్ణి స్త్రీని నిర్మించినటువంటి దేవాది దేవుడు ఆ పురుషులిరువురి కలయికనే వివాహంగా మాట్లాడాడు. వివాహం అనగానే మీరు సినిమా పాటల దగ్గరికి వెళ్ళిపోయారనుకోండి, పెళ్ళి అంటే ఏంటంటే పందిళ్ళు, సందళ్ళు, చప్పట్లు, తాళాలు, తలంబ్రాలు అంటాడు. అంటే అవి లేకపోతే పెళ్ళి కదా.
పెళ్ళంటే పందిళ్ళ, సందళ్ళ, చప్పట్ల, తాళాల, తలంబ్రాల అవేం లేకపోతే పెళ్లి కదా. మరి కొన్ని చోట్ల మన భారతదేశంలోనే పూర్వం రాక్షస వివాహం అనేవారు. రాక్షస వివాహం అంటే ఏంటో తెలుసా? అమ్మాయి నచ్చింది అనుకోండి, ఎత్తుపోవడమే, తాళి గీళి ఏమి ఉండదు. ఇంకా పాణిగ్రహణం అనేవారు. అంటే అబ్బాయి వెళ్ళి అమ్మాయి కుడి చేతిని పట్టుకున్నాడు అనుకోండి, పెళ్ళైపోయినట్టే. దాన్ని పాణిగ్రహణం. ఇలా రకరకాల వివాహానికి సంబంధించి రకరకాల పద్ధతులు అమల్లో ఉండేవి. ఈ పద్ధతులు ఏవి అక్కడ లేవు. వివాహం అనగానే డెఫినేషన్ అది కాదు. వివాహం అనగానే అర్థం ఏంటో తెలుసా? ఇరువురు స్త్రీ పురుషుల కలయిక. అది వివాహం అనబడితే ఆ స్త్రీ పురుషుల కలయిక వెనుక ఏ సంకల్పం అయితే ఉందో ఆ సంకల్పానికి నిలువెత్తు నిర్వచనమే వివాహం. ఒక స్త్రీ చక్కటి ఆకారం అభివృద్ధి చెంది పరిణతి చెంది వివాహానికి సిద్ధపడుతుంది. పరిణతి చెందని స్త్రీలకు వివాహాలు జరగవు. ఇది మీకు తెలుసు. ఒక పురుషుడు పుట్టిన తర్వాత పరిణతి చెంది కాలక్రమంలో పురుషుడుగా, సంపూర్ణమైన పురుషుడుగా ఉద్భవించిన తర్వాత, ఆవిర్భవించిన తర్వాత అప్పుడు అతనికి వివాహం జరుగుతుంది. అంతవరకు పురుషుడికి వివాహం జరగదు. ఒక చిన్న బాబుని ఇక్కడ నిలబెట్టి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న పెళ్లి కొడుకుని ఇక్కడ నిలబెట్టి, వీళ్ళిద్దరిలో పురుషులు ఎవరన్నా అని చెప్తే మీరు ఎవరిని పురుషుడు అంటారు? ఒక చిన్న 5 ఏళ్ల బాబుని నిలబెట్టి, పెళ్లి చేసుకుంటున్న తమ్ముడిని నిలబెట్టి, వీళ్ళిద్దరిలో పురుషుడు ఎవర్రా అంటే ఏమని చెప్తారు మీరు? ఇద్దరు పురుషులే. మరి 5 ఏళ్ల బాబుకు పెళ్లి చేయగలమా? చేయలేం. ఎందుకంటే ఆ పరిణతి ఇంకా అతనికి రాలేదు, ఆ బాబుకి ఇంకా రాలేదు. అంటే ఎదుగుదల అనేది జరగాలి. మరి ఎదుగుదల జరుగుతుందంటే ఎవరున్నారు వెనక? మనిషి ఎదుగుతున్నాడు. బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృద్ధాప్యం, 4 దశలు ఉన్నాయి మానవ జీవితంలో. ఈ 4 దశల్లోనికి మనిషి ఎంటర్ అవుతున్నాడు. ఆ 4 దశల తర్వాతే సంపూర్ణమైన జీవితానికి స్వస్తి పలికి వెళ్ళిపోతున్నాడు. ఇది మీకు అందరికీ తెలిసిన సత్యం. మరిది మీకు అర్థమైతే ఈరోజు స్త్రీగా పురుషుడిగా వివాహాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళ వెనక ఎవరున్నారు, అసలు ఆ సంకల్పం ఏంటి, దానికి ఏ విధమైన నిర్వచనాన్ని ఇవ్వాలి, ఏ విధంగా దాన్ని నిర్వచించాలి అనేది ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే, ప్రియులారా, ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే, పెళ్లి చేసుకోవడం వరకే మనిషి ఆలోచిస్తున్నాడు తప్ప పెళ్ళి ఎలా జరిగింది అని మాత్రం మనిషి ఆలోచించలేకపోతున్నాడు. ఇక్కడ చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కదా, మిమ్మల్ని అందరినీ సూటిగా ప్రశ్నిస్తున్నాను. పెళ్లి చేసేసుకున్నారు, బాగానే ఉంది. అసలు పెళ్ళి ఎలా జరిగింది? పెళ్ళి ఎలా జరిగిందంటే నన్ను చెప్పమంటారా? కట్నాలు ఇవ్వడం వల్ల జరిగిందని చెప్పొచ్చు మీరు. రీజన్స్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ యువర్ మ్యారేజెస్? మీ పెళ్ళి ఎలా జరిగింది అంటే మీరు కొన్ని రీజన్స్ చెప్తారు. ఏంటో రీజన్స్ తెలుసా? మేము కట్నం ఇవ్వగలం కాబట్టి పెళ్ళయింది, మేము అందంగా ఉన్నాం కాబట్టి పెళ్ళయింది, మాకు ఆస్తులు ఉన్నాయి, బంధుగణం ఉంది, జనబలం ఉంది, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, అన్ని బలాలు ఉన్నాయి కనుక పెళ్ళయింది, నాకు ఉద్యోగం ఉంది కాబట్టి పెళ్ళయింది, నాలో పరిపూర్ణత ఉంది అంటే సత్తా, శక్తి, సామర్థ్యాలు, మీరు ఏదో చెప్తారు కదా ఆ భాషలో, అవన్నీ మాకు ఉన్నాయి కాబట్టి మాకు పెళ్ళయింది. ఇలాంటి రీజన్స్ చెప్పొచ్చు మేబీ. బట్ అసలు సిసలైన రీజన్ నన్ను చెప్పమంటారా? జాగ్రత్తగా వినండి. ఒక మనిషి పెళ్ళయింది, ఒక మనిషికి పెళ్ళికి అర్హత వచ్చింది అని అంటే అవయవ నిర్మాణం సక్రమంగా జరిగింది. అర్థమవుతుందా? తల్లి గర్భంలో అప్పటికి నీకు పెళ్ళనే పదానికి అర్థం తెలీదు, అసలు నువ్వు అనే పదానికే నీకు అర్థం తెలీదు, అమ్మ అనే పదానికి అర్థం తెలీదు. బయటకు వచ్చాక కూడా కొన్నాళ్ళ వరకు నీకు అమ్మ ఎవరో తెలీదు. కొన్నాళ్ళ వరకు అంటే ఊహ తెలిసేంత వరకు అమ్మ చెప్తే తప్ప నాన్న ఎవరో తెలీదు. నాన్నను పరిచయం చేసింది అమ్మ, అమ్మను పరిచయం చేసింది నీ స్పర్శ. ఆ స్పర్శ కూడా కొన్నాళ్ళకి మర్చిపోతావు తల్లిని మార్చేస్తే. ఆ తల్లితోనే ఉంటే ఆ స్పర్శ జ్ఞానాన్ని బట్టి ఆ అమ్మ కడుపులోనే 9 నెలల పాటు తిరిగావు కాబట్టి స్పర్శను బట్టి తొందరగా తల్లిని బిడ్డ గుర్తించగలుగుతుంది. తండ్రిని గుర్తించడం అసాధ్యం తల్లి చెప్తే తప్ప. నాన్ననమ్మ అని ఎవరిని పరిచయం చేస్తే వాళ్ళనే మనం ఏమంటాం? నాన్న అంటాం. అలా తల్లిదండ్రులు మనకు తెలుస్తున్నారు, అంతే. ఇది నగ్న సత్యం. రైట్. ఇప్పుడు ఈ తల్లి తండ్రిగా ఉన్నారన్న సంగతే మనకి గర్భంలో ఉండగా తెలీదు. గర్భంలో ఉండగా మనకి ఏమీ తెలీదు. గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత
ఊహ తెలిసేంత వరకు మనకి చుట్టూ ఉన్న బంధువులు తెలియదు, మనం అంటే ఏంటో తెలియదు, మనవాళ్ళు ఎవరో తెలియదు, మనకేమీ అర్థం కాదు. ఆ తర్వాత ఊహ తెలియడం ప్రారంభించిన రోజు నుంచి మనకు కొంచెం కొంచెం విషయాలు అర్థమవుతూ ఉంటాయి. రైట్. మరి ఇప్పుడు అమ్మ కడుపులో 9 నెలల నీ నిర్మాణం అంటే అవయవాల అమరిక అంటారు దీన్ని, అవయవాల అమరిక సక్రమంగా జరిగింది కాబట్టి నువ్వు పెళ్లికి ఎలిజిబిలిటీ సంపాదించావు. యు ఆర్ ఎలిజిబుల్. పెళ్లికి నీకంటూ ఒక అర్హత వచ్చింది. ఏదైనా మనం షోరూమ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదైనా బట్టల షాప్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కరెక్ట్గా జరగలేదనుకోండి, ఆ వస్తువుని ఏం చేస్తారు? పక్కన పడేస్తారు. అంటే సేల్స్కి ఈ వస్తువు పనికిరాదు, అందుకని ఆ వస్తువుని ఏం చేస్తారు? పక్కన పడేస్తారు. ఈరోజు చాలా మందికి సమాజంలో పెళ్ళిళ్ళు అవ్వట్లా. కారణం అవయవాల నిర్మాణం సక్రమంగా జరగలేదు. అంటే అవయవాల నిర్మాణం సక్రమంగా జరగకపోతే నీకు ఆస్తున్నా అంతస్తున్నా ఏమున్నా పెళ్ళి అవ్వదు. ఇది సత్యం. నీకు ఉండాల్సిన అవయవాలు తల్లి గర్భంలో రూపింపబడకపోతే నీకు పెళ్లి జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. ఒక్కసారి అద్దం ముందు నిలబడి మీ ఆకారాలను మీరే పరీక్ష చేసుకోండి. నువ్వు ఆజానుబాహుడు అయినా, 6 అడుగుల అందగాడవైనా, నువ్వు మిస్ ఇండియా అయినా, మిస్ వరల్డ్ అయినా, నువ్వు ఎవరైనా సరే అద్దం ముందు నిలబడి ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకుంటే, అసలు ఈ రోజు నాకు ఇలా వివాహం అయ్యి వివాహం ద్వారా గొప్ప స్థితిలోనికి నేను రాగలుగుతున్నాను అని అంటే నాకు అవయవాలు చక్కగా అమర్చబడ్డాయి తల్లి గర్భంలో. అంటే తల్లి గర్భంలో అవయవాలు అమర్చబడుతున్నాయంటే ఎవరున్నారన్నమాట దాని వెనక? ఖచ్చితంగా సర్వోన్నతుడు, సర్వేశ్వరుడైన ఆ పరమాత్ముడు, ఆయనే ఉన్నాడు, ఆ సృష్టికర్త ఉన్నాడు. ఆయన తప్ప మరి ఎవ్వరు లేరు. ఒకవేళ పిల్లలు పుట్టడం కూడా మీ గొప్పతనం అనుకుంటారేమో కాసేపు. పిల్లలు పుట్టడం కూడా మీ గొప్పతనం ఏం కాదు. ప్రపంచంలో ఏ భార్యాభర్త కూడా తమ మొదటి కలయికలో అంటే తమ శోభనం రోజు రాత్రి మనకు ఆడబిడ్డ పుట్టబోతుంది కనుక మనం కలుస్తున్నామనో, మగబిడ్డ పుట్టబోతున్నాడు కనుక మనం ఈ పానుపు మీద ఏకమవుతున్నామనో అస్సలు అనుకోరు. ఈ సంగతి జగమెరిగిన సత్యం. వాళ్ళకి అసలు తెలీదు. మా కలయికలో ఒక ఆడబిడ్డ పుట్టబోతుంది, మా కలయికలో ఒక మగబిడ్డ పుట్టబోతున్నాడు అని ఏ భార్యకి ఏ భర్తకి తెలియదు. కేవలం వాళ్ళ సంసార ధర్మాల్ని నిర్వర్తిస్తే వాళ్ళకి తెలియకుండానే ఎవరు పుడుతున్నారు? పిల్లలు పుడుతున్నారు. వాళ్ళకి తెలియకుండానే గర్భంలో అండంతో శుక్రకణం ఫలదీకరణం చెందుతుంది, ఒక పిండం ఏర్పడుతుంది. 9 నెలల పాటు ఆ తల్లి గర్భం వృద్ధి చెంది, పిండం లోపల వృద్ధి చెంది, అవయవాలకు ఆకృతి రూపకల్పన చక్కగా జరిగి ఈరోజు మనం అందరం ఇలా కూర్చున్నామంటే మన అమ్మ కానీ మన నాన్న కానీ మనం రావాలని కోరుకోలేదు. ఇట్స్ ట్రూ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది 100% సత్యం. కావాలంటే వెళ్ళి మీ అమ్మ నాన్నని అడగండి పర్సనల్గా ఉన్నప్పుడు. అమ్మా, నేను పుట్టాలనుకుంటే నువ్వు అనుకుంటే నేను పుట్టానా? నువ్వు అనుకున్నావు అసలు నేను పుడతానని? నాన్న అనుకున్నాడా పోనీ నేను పుడతానని? వాళ్ళు అనుకుంటేనే నేను ఇలా వచ్చానా? నాకు ఈ ఆకారం, అమ్మ నా ముక్కు ఇలా ఉండాలని కానీ, నా కళ్ళు ఇలా ఉండాలని కానీ, నా చెవులు ఇలా ఉండాలని కానీ, నేను అందగత్తెను కాబట్టి నా వెనక ఎవడొకడు తిరిగితే మేము లవ్ మ్యారేజ్ చేసుకుంటామని కానీ నువ్వు అనుకున్నావా? లేకపోతే నేను అందగాడిని కాబట్టి నా వెనక ఎవరో పడితే ఆ తర్వాత మాకిద్దరికి మ్యారేజ్ సెట్ అయిపోయి మేము మంచిగా పెళ్లి చేసుకుంటాం నువ్వు అనుకున్నావా? నేను ఇలా పిల్లాడు అందంగా ఉన్నాడండి, అమ్మాయి అందంగా ఉందండి అనుకుంటే టక్ మన సంబంధాలు వచ్చి పడిపోతాయని నువ్వు అనుకుంటే అలా అయిందా? ఏం లేవు. అక్కడ వరకెళ్ళి ఆలోచన చేస్తే నీ బ్రెయిన్లో ఉన్నదంతా శూన్యం. నీకంటూ ఎలాంటి ఆన్సర్స్ దొరకవు. ఇట్స్ ట్రూ. నీకు ఎలాంటి ఆన్సర్స్ దొరకవు. నువ్వు ఎంత ట్రై చేయి, నో ఆన్సర్. నువ్వు ఎంత ట్రై చేయి అసలు నీకు ఆన్సరే లభించదు. కానీ అక్కడ ఉన్న ఆన్సర్ ఏంటో తెలుసా? నీ తల్లి ప్రమేయం లేనప్పుడు, నీ తండ్రి ప్రమేయం లేనప్పుడు తల్లి గర్భంలో మదర్స్ వోంబ్, అందులో ఒక అద్భుతమైన ఆకారం, ఒక అద్భుతమైన నిర్మాణం జరిగింది. ఆ సృష్టికర్త దయ వలన, ఆ సర్వేశ్వరుడి దయ వలన, మనందరి రక్షకుడు మనందరి తండ్రి అయిన ఆ పరమాత్ముడి దయ వలన మనకంటూ ఒక ఆకారం నిర్మించబడింది. ఈ ఆకారం నిర్మించబడింది అంటే దేవుడు ఉన్నాడు. అంటే పెళ్లి వెనక కూడా ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు.
అసలు మీరు కలవాలన్న సంకల్పం ఎవరిదో తెలుసా? మీది కాదు, దేవునిది. ఒక స్త్రీ పురుషుడు కలవాలి అన్న సంకల్పం మీది కాదు. పెళ్ళైపోయిందండి, పెద్దోళ్ళని ఎప్పుడు చేస్తారండి, ఇలాంటి మాటలు అడుగుతూ ఉంటారు. అవన్నీ మనం సృష్టించుకున్నవి కావు, మనం అనుకుంటే జరిగేవి కావు. సర్వోన్నతుడైన దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక రెండు ఆకారాల కలయిక మధ్యలో ఉందన్నది మీరు నమ్మాల్సిన సత్యం. కానీ ఈరోజు ఇలా ఎవరండి ఆలోచిస్తున్నారు? మా వాడికి 20 ఏళ్ళు వచ్చేసేయండి, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసి నీకు చేసి పడేద్దాం అనుకుంటున్నామండి. మా అమ్మాయి పెద్దదైపోయిందండి, చదువు పూర్తి అయిపోయిందండి, ఇంకెందుకండి మంచి సంబంధం ఉంటే కట్నం ఫుల్గా పడేసి తూకం వేసేసి చేసి పడేద్దాం అనుకుంటున్నామండి, ఎవడొకని కొనేద్దాం అనుకుంటున్నాం. ఇవే ఆలోచనలు తప్ప అసలు నువ్వు కొనాలంటే ఆడు దొరకాలంటే ఎవడమ్ముతున్నాడు నీకు? కట్నం ఇచ్చి కొనేద్దాం అనుకుంటున్నావు, ఎవడమ్ముతాడు నీకు? లేకపోతే కన్యాశుల్కం ఇచ్చి అమ్మాయిని తెచ్చుకుందాం అనుకుంటున్నావు, ఎవరమ్ముతారు నీకు? ఇది ఏమన్నా సంతలో దొరికే వస్తువు అనుకున్నావా నువ్వు కొనుక్కోవడానికి? అసలు ఆ ప్రోడక్ట్ ఎవరిది? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? అసలు వివాహం వెనక ఎవరున్నారు? సంకల్పం ఎవరిది? ఇవన్నీ ఆలోచన చేస్తే కనిపించే ఒకే ఒక్క ఆధారం ఆ దేవుడు, భగవంతుడు, ఆ సృష్టికర్త. ఆయన తప్ప ఇక మనకి ఏ ఆధారం కనబడదు. అంటే వివాహ వ్యవస్థకి మూలం దేవుడు పక్కా, నో డౌట్. మరి వివాహ వ్యవస్థకు మూలం దేవుడు అయినప్పుడు ఈరోజు జరుగుతున్న వివాహాలన్నీ దేవుని సంకల్పానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని ఆజ్ఞానుసారంగా, దేవుని ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయంటే ఎక్కడ జరగవు. ఎవరు అలా చేసుకోరు. మా ఆస్తికి తగ్గోళ్ళు, మా అంతస్తుకు తగ్గోళ్ళు, మా ప్రతిష్టకు తగ్గోళ్ళు, మా కులానికి సెట్ అయ్యేవాళ్ళు, మా పరువుకి సెట్ అయ్యేవాళ్ళు, మా హోదాకు తగిన వాళ్ళు, మా అబ్బాయి అందానికి తగిన వాళ్ళు, మా అమ్మాయి అందానికి తగిన వాళ్ళు, మా ఉద్యోగానికి తగిన వాళ్ళు కావాలని కోరుకుని పెళ్లి చేసుకుని మాకంటూ ఒక ఏదో కుటుంబం, మాకంటూ ఒక సమాజంలో ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఆ తర్వాత మా వంశాంకురం. ఎక్కడి నుంచి వచ్చాడు నీకు వంశాంకురం? ఎవరిస్తే వచ్చాడు వంశాంకురం? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం. నువ్వు అనుకుంటే ఒక పిల్లాడి నెత్తి మీద వెంట్రుకను కూడా మొలిపించలేవు. నా మాటలు నమ్మడానికి నీకు ఇబ్బందిగా ఉన్నా ఇది నిజం. ఒక వెంట్రుకను కూడా మనం పిల్లాడి గుండు మీద మొలిపించలేము. అది మన చేతుల్లో లేదు, మన చేతుల్లో లేదు. శరీరం గురించి ఆలోచిస్తే మన చేతుల్లో ఏమీ లేదు. నువ్వు ఎన్ని కోట్లు పోస్తావో పోయి, తెగిపోయిన అవయవాన్ని తిరిగి సృష్టించలేవు, పాడైపోయిన అవయవాన్ని తిరిగి సృష్టించలేవు, చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికింప చేయలేవు. ఇవన్నీ సత్యాలైతే ఈరోజు ఒక పురుషుడిగా, ఒక స్త్రీగా, పెళ్ళి అయిన వారిగా, పెళ్లి చేసుకోబోతున్న వారిగా ఇక్కడ కనబడుతున్న మీ అందరి వెనుక ఉన్నది ఎవరో తెలుసా? సృష్టికర్త, భగవంతుడు, పరమాత్ముడు, దేవాది దేవుడు. ఆయన ఉన్నాడు కాబట్టే ఈరోజు మీకు పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు పుడుతున్నారు, వంశాంకురం అంటున్నావు, అభివృద్ధి చెందుతుంది. ఇంకొక విషయం చెప్పమంటావా? పెళ్ళైన అన్ని అర్హతలున్నా పిల్లలు పుట్టక హాస్పిటల్స్ చుట్టూ ప్రతిరోజు తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? లక్షల్లో ఉన్నారు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు. అమ్మ మెడిసిన్ ఇస్తాం, ఆ మెడిసిన్ ఎక్కడిది? ప్రకృతిలోది. ఆ ప్రకృతి ఎక్కడిది? ఆయన సృష్టే. మెడిసిన్స్ ఇస్తామమ్మా వాడండి, మీ ఆయన గారికి ప్రాబ్లం ఉండొచ్చు, మీకు ప్రాబ్లం ఉండొచ్చు, పిల్లలైతే పుట్టట్లేదు, మాకేం తెలీదు. ఏమంటే మీకు ఎన్ని కోట్లైనా ఇస్తాం, మాకు ఒక అబ్బాయిని పుట్టించండి, మీకు ఎన్ని కోట్లైనా ఇస్తాం, మాకు ఒక అమ్మాయిని పుట్టించండి. ఇంపాసిబుల్. ఏ డాక్టరు చేయలేడు. దేవుడిస్తే తప్ప నీ కడుపు పండదు, దేవుడిస్తే తప్ప. అది ఇంకొక విషయం చెప్పమంటావా? ఆ 9 నెలల్లో ఆ పాప ఎంత డెలికేట్గా ఉంటుందో తెలుసా? గర్భంలో అది ఎంత కష్టతరమైన విషయమో తెలుసా? ఆ నీటిలో, ఆ గర్భంలో, ఆ రక్తపు మడుగులో, ఆ రక్తపు గడ్డ 9 నెలల పాటు చక్కగా ఒక ఆకృతిని సంతరించుకుంటుందంటే నీ ఫ్లాష్ బ్యాక్ నీకు గుర్తు రావాలి. ఒకప్పుడు నేను అదే పొజిషన్లో ఉన్నాను, ఒకప్పుడు నువ్వు అదే పొజిషన్లో ఉన్నావు. ఈరోజు ఈ వేదిక మీద కూర్చుని వధూవరులు ఇద్దరు కూడా ఒకప్పుడు అదే పొజిషన్లో ఉన్నారు. అలా రక్తపు గడ్డగా అమ్మ కడుపులో ఉమ్మ నీరు అంటాం మనం దాన్ని మన భాషలో. అందులో తిరిగాం. 9 నెలలు మన ప్రపంచం వేరు. 9 నెలలు మన ప్రపంచం వేరండి. అదొక ప్రపంచం. అమ్మ కడుపు అంటే ఏమనుకుంటున్నారు? అదొక ప్రపంచం. ఆ ప్రపంచంలో 9 నెలలుండి ఈ ప్రపంచంలోనికి అడుగు పెట్టాం. ఆ గర్భంలో నుంచే ఈ లోకంలో అడుగు పెట్టాం మనం.
అక్కడ జరిగినటువంటి ఆ నిర్మాణమే నీ నిర్మాణం, నా నిర్మాణం, మనందరి నిర్మాణం. అంటే ఈ నిర్మాణం వెనుక నీకు పెళ్లికి అర్హత కలిగించిన వాడు ఉన్నాడు. ఎప్పుడైనా ఆలోచించావా? నా మొగుడు నాకే సొంతం, మా ఆవిడ నాకే సొంతం, సీరియళ్ళకి పేర్లు పెట్టేసుకుంటాం మనం. నిజానికి మీ ఆయన నీకే సొంతమా? మీ ఆవిడ నీకే సొంతమా? మీ ఇద్దరు ఎవరు సొంతమో తెలుసా? అది ఎప్పుడైనా ఆలోచిస్తారా? మేమిద్దరం ఎవరు సొంతం అన్నది ఆలోచించరు. నా మొగుడు నాకే సొంతం అట, మా ఆవిడ నాకే సొంతం అట. భలే ఉన్నాయి టైటిల్స్. కానీ మీ ఇద్దరు ఎవరు సొంతం? ఆ సర్వేశ్వరుడి సొంతం, ఆయన సొంతం, ఆ పరమాత్ముని సొంతం. ఎప్పుడైనా ఆలోచించాం మనం అది? మనం అసలు ఆలోచించమండి. వివాహం జరిగిపోయింది, గుండెల మీద చెయ్యేసుకుని చాలండి అమ్మాయికి పెళ్లి చేసాడట, గ్రేట్ అండి. అబ్బాయికి పెళ్లి చేసాడండి, గ్రేట్ అండి, ఓహో అని పొగిడేసుకోవడమే. నీ గొప్పతనం ఏముందయ్యా గుడ్డు? పెళ్లి చేస్తే నీ గొప్పతనం ఏముంది? అసలు ఏం లేదు. నీ వెనుకున్నది ఆయన. వివాహానికి అర్హత మనిషికి కల్పిస్తున్నది ఆయన, సృష్టికర్త. ఆయనే లేకపోతే ఇక్కడున్న వాళ్ళకే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళకే కాదు, ఎవ్వరికి ఎప్పటికీ వివాహాలు జరగవు. అవయవాలు ఆయన నిర్మించాడు కాబట్టే మీకు కలయిక ఉంది. ఆయన పుట్టిస్తున్నాడు కాబట్టే మీకు పిల్లలు పుడుతున్నారు. ఆయన ఇచ్చాడు కాబట్టే స్త్రీ అవయవాలు వేరు, పురుషుని అవయవాలు వేరు. తల్లి గర్భంలోనే ఈ నిర్మాణం ముందే సూచించబడింది. ఇది సాక్షాత్తు దేవుని యొక్క ప్రణాళిక కాబట్టే వివాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, పెళ్లి వెనక మనం ఉన్నామా, దేవుడు ఉన్నాడా? మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ముగించేస్తాను, అయిపోతుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. పెళ్లి వెనక మనం ఉన్నావా, దేవుడు ఉన్నాడా? దేవుడే ఉన్నాడు. మన నిర్మాణం వెనక మనం లేనప్పుడు, మన పిల్లల నిర్మాణం వెనక మనం లేనప్పుడు, ప్రపంచంలో ఏ మనిషి నిర్మాణం వెనక మనం లేనప్పుడు, శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు కదా, చేతులు ఎత్తేశారు. ఎందుకు, ఎలా చేతులు ఎత్తారో తెలుసా? రక్తదానం చేయండి, ప్రాణదాతలకండి. ఇదేనా అందరి స్లోగను? ఇదేనా అందరి స్లోగను? రక్తాన్ని నమ్ముతున్నాం, వచ్చి కొనుక్కోండి. రక్తాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే, కీ ప్రోడక్ట్ మాదే. ఏదో కేశవరంలో కోకోకోలా కంపెనీ ఉన్నట్టు ఎక్కడ బ్లడ్ కంపెనీలు లేవు. అర్థమవుతుందా? బ్లడ్ తయారు చేసే కంపెనీలు ఎక్కడ లేవు, ఎవడి వల్ల కాదు. ఒక్క చుక్క రక్తపు బొట్టు తయారు చేయడానికే శాస్త్ర ప్రపంచం చెయ్యలేక చేతులెత్తేసింది. చెయ్యలేక ఒక్క చుక్క బ్లడ్ కూడా తయారు చేయలేకపోయింది. ఇప్పటి వరకు చేసిన పరిశోధనలన్నీ అలాగే మిగిలిపోయాయి. అసలు రక్తాన్ని కావాలి అనుకుంటే మనిషి మీద ఆధారపడాలి తప్ప ఏ ఒక్కడు ఒక్క చుక్క రక్తాన్ని తయారు చేయలేకపోయాడు. ఎంత టెక్నాలజీ డెవలప్ అయిపోయిన తర్వాత కూడా. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే కాకినాడలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. కిడ్నీస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది కనబడుతుంటారు అక్కడ మనకి. పొట్టెలా ఉబ్బిపోయి, చిన్న వయసులోనే పొట్టు ఉబ్బిపోయి, ఆ కిడ్నీస్ సరిగ్గా పనిచేయక ఆ నీళ్లు ఆ లోపల వృద్ధైపోయినటువంటి ఆ వేస్ట్ వాటర్ అది శుద్ధి అవ్వదు. అది తీయించుకోవడానికి అక్కడికి వెళ్తారు, డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా ఒక కిడ్నీ తయారు చేయలేకపోయాడు శాస్త్రవేత్త. ఒక కిడ్నీ. అంత ఎందుకండి, వెంట్రుకలతో విగ్గులు తయారు చేసి బోడుగుండోళ్ళకి అందరికీ అమ్ముతున్నారు. అలాగే జుట్టూడిపోయి మొండుతోకలు వేసుకుని తిరుగుతున్న వాళ్ళకి జడలు తయారు చేసి అమ్ముతున్నారు. ఏ వెంట్రుకండి అది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పండి. అది తయారు చేసిందా? అలా తయారు చేసిన వెంట్రుకలు పెట్టుకోగలరా? అసలు లేదండి. ఆ మెటీరియల్ ఎక్కడ దొరకట్లేదు, శాస్త్ర ప్రపంచానికే దొరకట్లేదు ఆ మెటీరియల్. మరి ఎక్కడి నుంచి తేవాలి? అది ఎక్కడి నుంచి తేవాలి? నీ గుండె మీద నుంచే తేవాలి. నీ గుండె మీద నుంచే తేవాలి. అందుకే తలంటుకులు కొంటామని తిరుగుతారు మీ ఇంటి చుట్టూ, మాకు ఇచ్చేయండి అని. అంటే విగ్గు తయారు చేయాలని ఎవరి మీద ఆధారపడాలి? మనిషి మీదే ఆధారపడాలి. ఇంకెక్కడ దొరకట్లేదు అది. అంటే ఆ మెటీరియల్ ఎక్కడ లేదు. ఇంపాసిబుల్. అంతెందుకండి, తల ఊడిపోయిందా, మళ్ళీ ఊడ్చేస్తాం రండి అని పిలుస్తున్నారు. రాజమండ్రిలో కూడా ఉన్నాయి. ఎలాగా ఊడ్చేస్తారని అడిగితే ఈ వెనకున్న మన చర్మమే కట్ చేసి తీసేసి ఒక అంగుళం లోపలికి తీసేసి చర్మంతో సహా అవి తెచ్చి ఊడిపోయిన చోట ఊడ్చేస్తారు, పొలంలో ఊడ్చినట్టు. అంటే నీ జుట్టు నీ గుండు మీద ఉన్నది కత్తిరించేసి వెనకున్నది ఎవరికి కనబడకుండా చర్మం లోపలికి లాగేసి మళ్ళీ అదే తెచ్చి ఊడిపోయిన చోట అంటిస్తున్నారు తప్ప కొత్త వెంట్రుకలు తెచ్చి నీ నెత్తి మీద ఊడ్చే పరిస్థితి లేదు. మనకు ఆ కట్టలు అయిపోయినాయి అనుకోండి, పక్కోడి చేలో తెచ్చి మన చేలో ఊడ్చేసుకోవచ్చు. కానీ గుండు మీద వెంట్రుకలు ఊడిపోయి అనుకోండి, పక్కోడు కుదరవు, మనమే కావాలి.
ఏమంటే పక్కోడు తీసేయచ్చు కదా అంటే పని అవదనైనా, పక్కోడిది నీకు సెట్ అవదనైనా అంటున్నాడు. మరి ఎవడది వాడికి వేయాలంటే ఇక్కడైనా కొన్ని ఉండాలి. ముందు మొత్తం పోయినా ఇక్కడ కొన్ని ఉంటే ఇవి తీసి అక్కడ వేస్తాడు. అదైనా గ్యారంటీ ఇవ్వలేం బాబు గుండుకి అంటున్నాడు. అంటే మళ్ళీ ఊడిపోవచ్చు, అక్కడ ఏదైనా ఫంగస్ బయటకు వచ్చేయచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ చుండ్రు అలాంటివి పెరిగిపోయి ర్యాషెస్ లాంటివి వచ్చేసి కురుపులు వచ్చేసి ఆ తర్వాత ఉన్నదంతా ఊడిపోవచ్చు. ప్రమాదాలు కూడా ఉన్నాయి, అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. దీని అంతటినీ మనం ఆలోచన చేస్తుంటే మనకి ఏమర్థమవుతుందంటే, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా మనిషి అవయవాల మీద మనిషికి అధికారం లేదు. కన్ను పోతే కొత్త కన్ను చేసుకోలేవు, గుండె పోతే కొత్త గుండె చేసుకోలేవు. ఏదైనా అవయవం, మంచి అవయవం మిస్ అయిందంటే ఆ అవయవాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోలేవు. ఎముకలు ఇరిగిపోతే ఈ మధ్య రాడ్లు ఎత్తున్నారు. ఆ రాడ్లు ఎంచుకున్న వాళ్ళు ఎంత బాధలు అనుభవిస్తున్నారు వెళ్ళి చూడండి. ప్రశాంతంగా ఉండలేరు వాళ్ళు. మళ్ళీ కొన్నాళ్ళకి తేడా వస్తే రాడ్ మళ్ళీ తీయాలి, మళ్ళీ రీఆపరేట్ చేయాలి అంటాడు. ఎన్ని బాధలండి మానవ దేహానికి. ఏదైనా కానీ ఒక విషయం నాకైతే అర్థమవుతుంది, మరి మీకు అర్థమవుతుందో లేదో, మానవ దేహం వెనక ఉన్నది దేవుడు. దాని మీద ఎవ్వడికి అధికారం నేటికి లేదు. జననం మీద అధికారం దేవుడిది, మరణం మీద అధికారం దేవుడిది. జనన మరణాల మధ్యనున్న ఈ జీవితం మీద అధికారం ఎవరిదో తెలుసా? ఆ దేవుడిదే. ఊపిరి పీల్చుకుంటున్నామంటే దేవుని చలవ, మనకు తెలీదు. ఇక్కడ ఎంతమంది ఉన్నాం, ఎంతమందికి భోజనాలు కావాలని పెళ్ళోళ్ళు ఆలోచించి వంటలు మొదలెట్టారు అక్కడ. మరి ఇంతమందికి ఆక్సిజన్ కావాలని పెళ్లి కూతురు తండ్రి కానీ, పెళ్లి కొడుకు తండ్రి కానీ, పెళ్లి కొడుకు తల్లి కానీ ఎవరైనా ఆలోచించి మీకోసం ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేస్తే ఈ టెంట కింద అందరూ చక్కగా శ్వాస పీల్చుకుంటున్నారా? మీకు మంచినీళ్ళు కావాలని ఒకడు గ్లాసులు పట్టు తిరుగుతున్నాడు, మీకు గొంతు ఎండిపోతుందని ఒకడు జ్యూసులు పట్టు తిరుగుతున్నాడు, మీకు కడుపులో ఆకలేస్తుందని ఒకడేమో అక్కడ గరిట తిప్పుతున్నాడు. ఇవన్నీ వీళ్ళు ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ ఉన్నంతసేపు మీరు గాలి పీల్చుకోవాలి కదా. ఎవరు పెట్టారు? మా వివాహానికి వచ్చిన వారికి ఆక్సిజన్ ఫ్రీ అని ఏమైనా శుభలేఖలో రాశారా? మరి ఎక్కడి నుంచి వస్తుంది గాలి, ఊపిరి? దయచేయి వాడెవరు? దేవుడు. సర్వమానవాళి ఆయన మీద ఆధారపడి బ్రతుకుతుంది. దేవుడున్నాడని నమ్మే ప్రతి వాడికి అర్థమవుతాయి. కొవ్వికి కొట్టుకొని దేవుడు లేడు, ఏమీ లేవు, అన్నీ వాటంతట అవే వచ్చేసాయి అంటాడు చూసారా గాలిగాడు. వాడికి అర్థం కావు, వాడికి ఇంకెంత చెప్పినా అర్థం కాదు. అన్నీ వీటంతటి ఇవే వచ్చేసాయిరా, అలాగే వచ్చేసాయి. మీ అమ్మ నాన్నలు ఎలా వచ్చారు? వాళ్ళంతటా వాళ్ళే వచ్చేసారు. ఈ ప్రకృతి ఎలా వచ్చింది? దాని అంతటా అదే వచ్చేసింది. మీ ఇల్లు ఎలా వచ్చింది? భూమిలోంచి పొడుచుకొచ్చేసింది. మీ నాన్న కట్టలేదా? కట్టలేదు. 2 విత్తనాలు వేస్తే పొద్దునకి ఇల్లు మొలిచేసింది. ఓహో, డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎలా వచ్చింది? దాని అంతటా పొలుచుకుని వచ్చేసింది. అంటే నువ్వు కట్టుకోలేదా ఇల్లు? నేను కట్టుకోలేదు. చొక్కా ఎలా వచ్చింది? ఎక్కడ కుట్టించావా? దాని అంతటా అదే వచ్చేసిందా? దాని అంతటా అదే మొలిచేసింది. మామిడి చెట్టుకి తీసుకుని వేసేసుకున్నావు. వర్క్ షేర్ ఎక్కడి నుంచి వచ్చేసింది? బీరపాదికి కాసింది. ఒప్పుకుంటారు ఇలాంటివి? మరి నువ్వెలా వచ్చావంటే నా అంతటి నేనే వచ్చాను అంటున్నాడు. అంటే మరి గాలిగడి కదా వాడు. దేవుడు ఉన్నాడు. కనిపించని ఒక అదృశ్య శక్తిగా మన చుట్టూ మనల్ని ఆవహించి ఆ సర్వోన్నతుడైన దేవుడు ఈ భూమండలం అంతా వ్యాపించి ఉన్నాడు. మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కనిపించని ఒక అదృశ్య శక్తిగా ఉన్నాడు. వివాహ వ్యవస్థ వెనక ఆయనే ఉన్నాడు. మీరు వివాహం చేసుకోవలసింది ఆయన కోసమే అని అంటున్నాడు. ఒప్పుకొని తీరాలి చచ్చినట్టు. నీ వివాహం వెనక నీ సంకల్పం ఉంది, నీ కోరికలు తీర్చుకోవడానికే ఉంది అని ఆయన చెప్పట్లేదు. నీ వివాహాన్ని ఏర్పరిచింది నేను, నా కొరకు ఏర్పరిచాను అని చెప్తున్నాడు. ఈ వివాహ వ్యవస్థను ఏర్పరిచింది నేను, నా కొరకు ఫలించే పిల్లలు కావాలి. అనేక మంది నా కోసం జీవించే పిల్లలు కావాలి. ఈ భూమి మీద దైవ నియమానికి లోబడి బ్రతికే, దైవ ధర్మానికి లోబడి బ్రతికే పిల్లలు కావాలి. అందుకే ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఇది మీరు నమ్మితే, మీరు పిల్లల్ని కన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. భార్యాభర్తలు ఎవరు పానుపు మీద కలిసినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. వారు సంసార ధర్మాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఒక కుటుంబ జీవనాన్ని నడుపుతున్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మా వెనక దేవుడున్నాడు అనే సంకల్పంలో చావు వరకు మనుషులు బ్రతుకుతారు. ఇది మీకు అర్థమైతే ఈ వ్యవస్థ ఇలా తగలడిపోదు. పెళ్లి పేరుతో భయంకరమైన కార్యక్రమాలు సమాజంలో జరగవు. దురాలోచనలు మనిషి హృదయాన్ని ఆవహించవు, ఆక్రమించవు.
సర్వోన్నతుడైన దేవుడు లేకపోతే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు కాబట్టే వీఆర్ ఆల్ క్వాలిఫైడ్ ఫర్ మ్యారేజ్. లేకపోతే నో మ్యారేజ్. నీ లైఫ్లో అసలు మ్యారేజ్ అన్న పదానికి చోటే ఉండదు. ఇది గమనించి మరింతగా సత్యాన్ని ఆలోచించడానికి మీ జీవితాన్ని సమర్పిస్తారని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా కన్న తండ్రి, సర్వ సృష్టికి ఆధారభూతుడైన మా కన్న తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మమ్మల్ని అందరినీ ఈ లోకానికి పంపించి ఈ లోకంలో నుండి మరలా మీ వద్దకు తిరిగి రావడానికి ఆయనను ఒక గొప్ప మార్గంగా ఏర్పరిచి సర్వసత్యాన్ని మాకు అనుగ్రహించి ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించడానికి, చర్చించడానికి, అనేకులకు మీ మహాజ్ఞానాన్ని ప్రకటించడానికి మీరిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, వివాహం జరుపుకుంటున్నటువంటి చిన్న బిడ్డలు తమ మహిమను కోరక తమ ద్వారా మిమ్మల్ని మహిమపరచాలన్న చక్కటి ఆలోచనతో ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అందును బట్టి హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. వారికి మీ దీవెనలు అనుగ్రహించండి. మీ పరసంబంధమైన దీవెనలతో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మీ బిడ్డలు ఇరువురిని, వారి కుటుంబాలను, వచ్చిన వారిని కూడా ఆశీర్వదించండి. వారి హృదయాలలో మీ మాటలు 30 60 100 ఫలింపు చేయండి. మీ సత్యానికి చెవియొగ్గే ఆలోచనలు తండ్రి అన్యులుగా ఉన్న మీ పిల్లలందరికీ పుట్టించండి. వారి జీవితాలను ధన్యకరమైనవిగా మార్చండి. ఇక జరగబో కార్యక్రమంలో కూడా మీ సహాయమును మాకు అనుగ్రహించి నడిపించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ పిల్లల్ని మాత్రం మీ వాక్యానికి అప్పగించుకుంటూ, త్వరలో మా కొరకు రానియన మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, సతీష్ మహిమ వారి యొక్క పరిశుద్ధ వివాహ ఉత్సవమునకు విచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. పిల్లారా, మనిషి యొక్క అర్థం ఏమిటో, పెండ్లికి పరమార్థం ఏమిటో చక్కగా వివరించి బోధించిన సహోదరులు, ప్రియులు విజయప్రసాద్ రెడ్డి గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క వివాహకర్తగా నేను వివాహం చేయడానికి మహోన్నతైన దేవుడు విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క సమక్షంలో సతీష్ను అలాగనే మహిమను ఇరువురిని జతపరచడానికి నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని ప్రభువుకే మహిమ ఘనత నేను తెలియజేసుకుంటున్నాను. పిల్లారా, గమనించండి. సతీష్ తల్లిదండ్రులు, మహిమ తల్లిదండ్రులు ఇరువురు కూడా స్టేజ్ దగ్గర రావాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. పిల్లారా, పెండ్లి కుమార్తె మహిమ తల్లిదండ్రులు అలాగనే పెండ్లి కుమారుడు సతీష్ తల్లిదండ్రులు ఈ యొక్క స్టేజ్ దగ్గర రావాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. నన్ను లేచి నిలబడండి అమ్మ. మంచి పిల్లారా, గమనించండి. అలా ఉండండి. లైట్ దగ్గర ఉంటారా? దేవుని యొక్క ఏర్పాటు చొప్పున సతీష్ మహిమ వీరిరువురు ఈ యొక్క వివాహం ద్వారా భార్యాభర్తలుగా జతపరచబడ్డానికి
మరి సంఘం ఎదుట మీ ఎదుట దేవుని ఎదుట నిలబడి ఉన్నారు. వీరిరువురు ఈ యొక్క వివాహము ద్వారా భార్యాభర్తలుగా వారు జతపరచబడకూడదని ఏ విధమైన తగిన హేతువు మీరు చూపగలిగితే అది ఇప్పుడు ఇక్కడే చూపవలను. వీరిరువురిని జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనా చూపగలిగితే అది ఇప్పుడు ఇక్కడే చూపవలను, లేదా ఎప్పటికీ మౌనంగా ఉండవలను. మీరందరూ కూడా మౌనంగా ఉన్నారు. మీ మనసులో పరిశుద్ధ వివాహము ఎలా ఉంటుందో చూడాలని ఆశపడుతున్నారు పిల్లారా. మీరు గమనించండి, వివాహము దేవుని యొక్క ప్రమాణాలతో మేము చేస్తాము, కానీ వివాహకర్త ప్రభువారే. ఆ వివాహం యొక్క పరమార్థం ఏమిటో ముందుగానే దేవుడు ఆయన కుమారుడైన విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ద్వారా మీకు వడ్డించేశారు. కాబట్టి మీరు చూడవలసింది చక్కగానండి. నేను ఇంకో మైక్ కావాలి, ఆయన మరొక మైక్ కావాలి. అధికారం బట్టి ప్రభుత్వాలు నాకు ఇచ్చిన యొక్క అధికారాన్ని బట్టి వీరిరువురికి వివాహము చేయడానికి నేను ముందుకు వెళుతూ ఉన్నాను పిల్లారా. సతీష్ గారికి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవుని యొక్క నిర్ణయం చొప్పున ఈ స్త్రీని అనగా మహిమను నీ భార్యగా చేసుకొని అన్ని విషయములలో ఈమెను ప్రేమించి నీ జీవితాంతం వరకు ఇతరుల నొల్లక ఈమెకే భర్త అయిందివా? ఉంటాను. ఆమె చూసి చెప్పండి. ఓకే, సంతోషం, చాలా ఆనందం అండి. దేవుడు మహోన్నతులైన దేవుడు మనకిచ్చే గొప్ప ధన్యత. వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబ వ్యవస్థ ప్రారంభమవుతూ ఉంది పిల్లరా. చాలా ప్రాముఖ్యమైనది మానవ జీవితానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఇది. అలాగనే మరి యొక్క ప్రశ్న సతీష్ గారు, జీవమను కృపావరములో మీ భార్య మీతో పాలువారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి జ్ఞానం చొప్పున ఈమెతో మాత్రమే నువ్వు కాపురం చేయదువా? చేసేది. ఎవరితో? మహిమతో. వెరీ నైస్, వెరీ గుడ్, మంచిదండి. మహిమ గారితో కాపురం చేస్తారని సతీష్ గారు చక్కని యొక్క జవాబు చెప్పి ఉన్నారు. వందనాలండి. అలాగనే అమ్మ మహిమ, నేను మీకు ప్రశ్న అండి, మహిమ గారికి ఉండు. దేవుని యొక్క నిర్ణయం చొప్పున ఈ పురుషుని అనగా సతీష్ గారిని నీ భర్తగా చేసుకొని నీ జీవితాంతం వరకు ఈయనకు మాత్రమే భార్య అయిందివా? ఆయన చూసి చెప్పండి. సతీష్ గారి ఆయన భార్య అయింది. మంచిదమ్మా. చాలా జాగ్రత్తగా ఉండి మాటలు. మరి ముఖ్యంగా పెండ్లి చేసుకుంటున్న ఇరువురు సతీష్ గారు మహిమ గారు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మీరు మొదటగా దేవుని మాటలు విన్నారు, అవి దృష్టి ఉంచుకుని ఈ మాటలు మీరు వినాలి పిల్లారా. అమ్మ మరలా మహిమ మీకు ప్రశ్న అమ్మ. దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు నీ ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ప్రభువుకు వలె నీ భర్తకు లోబడి వినయముతోనూ సాత్వికముతోనూ శాంతి సమాధానంతోనూ జ్ఞానవంతురాగా ఇల్లు కట్టుటకు ఈయనతో మాత్రమే కలిసి కాపురం చేయుదువా? ఎవరితోనండి? సతీష్ గారితో. వెరీ నైస్ అమ్మ, మంచిది అమ్మ, చాలా మంచిది. దేవుడిచ్చిన గొప్ప ధన్యత. ఓకే, ఇరువురు కూడా వారి యొక్క అంగీకారము తెలిపి ఉన్నారు. పెళ్ళి కుమార్తె మీరండి. ఓకే, నేను మహిమ వారి యొక్క తల్లిదండ్రులను అడుగుతున్నాను. అమ్మ మీరిరువురు కూడా మహిమను సతీష్ గారికి ఇచ్చి వివాహం చేయటకు మీకు అంగీకారమేగా? అంగీకారం అయితే దేవుడిచ్చిన ధన్యత అది. అటు ప్రభుత్వ వారు నాకు ఇచ్చిన ప్రకటన చేయాలి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చాలా మంచిది, చాలా సంతోషంగా దేవుని యొక్క నామమును మీరు మహిమపరుస్తూ ఉన్నారు పిల్లారా. అమ్మ మీరందరూ గమనించాలి, వీరి యొక్క ఇరువురి యొక్క అభిప్రాయము ప్రకారము వారికి ఇష్టం చొప్పున పెండ్లి కుమార్తెగా అలంకరించబడిన మహిమను పెండ్లి కుమారుడిగా అలంకరించబడిన సతీష్ గారికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అమ్మ మీరు ఇరువురు పాప కూర్చోపెట్టుకోండి. పాప కూర్చో, మీరు రండి, మీరండి. బాబు కూర్చో, సతీష్ గారు కూర్చోపెట్టుకోండి. మీరు వీళ్ళు ఆ కుడి చేతులు వేస్తారనమాట. తిరగాల
అమ్మ ఒకసారి సతీష్ 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 గారు వాళ్ళు తీసి మీరు పెట్టాలండి. ఓకే పాప కుడిచే బాబు కుడిచేయాలి. కుడిచే ఇలా పట్టుకోండి అయినా ఏంటైనా అలా కాదు. ఇలా తిరగండి అమ్మ, మీరు కొంచెం అలా ఇలా ఉండాలి ఆయన, ఇలా ఉండాలి అమ్మ, కొంచెం కొంచెం చేయి పెట్టారు కదా. ఓకే ఫ్రీ కూర్చోండి. ఇంకా నేను నా దగ్గర అవుతారు ఇంకా. ఓకే మంచి ఓకే మీరు వదిలేండి అమ్మా, మీరు ఎలాగే పెట్టుకోవాలి అంటే అలా పట్టుకుని ప్రమాణాలు చేయించాలి. ఈ ప్రమాణాలు మరి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి చేయాలి. ఇవి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమండి సతీష్ గారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోకపోయినా మహిమ గారికి చాలా గుర్తు ఉంటుంది, ఎందుకంటే దేవుడిచ్చిన మహా అవకాశం ఇది. సతీష్ అని నేను, మహిమ అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయం చొప్పున నీవు నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసమై ఉన్నావు గనుక నిన్ను నా సొంత శరీరముగా భావించి అన్ని విషయములో నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నానని సంఘం ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణము సతీష్ గారు చేస్తున్నారు. అలాగనే మహిమ కూడా మరి ప్రమాణం చేయవలసి ఉంది పిల్లరా. మహిమ అని నేను, సతీష్ అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా అన్ని విషయములలో నేను నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా నిన్ను చేసుకొనుచున్నానని సంఘం ఎదుట ప్రమాణం చేయుచున్నాను. మంచిదండి. మహిమ ప్రమాణం చేస్తున్నారు. మహోన్నతుడైన దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. వీరి జీవితంలో ఉన్నతమైన దినము ఈ దినము. ఇది మొదలుకొని ఇరువురు కూడా దేవుని యొక్క ఏర్పాటు చొప్పున వారు భార్యాభర్తలుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు పిల్లరా. మంగళసూత్రాలు ఏమి పట్టుకొచ్చారండి? మంగళసూత్రాలు మెట్లు అన్నీ ఉన్నాయండి. ఉంగరాలు ఉన్నాయండి. అవి పట్టురండి. మైక్ ఇచ్చారు నేను. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి,
సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ